అందరికీ వందనాలు. బైబిల్ ఇది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది దేవుడు మానవాళితో చేసిన ప్రయాణం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వేల సంవత్సరాల చరిత్ర ఇందులో దాగి ఉంది. చాలామందికి బైబిల్లోని చాలా విషయాలు తెలుసు. కాని ఏ సంఘటన తర్వాత ఏది జరిగింది? దావీదు ముందా, మోషే ముందా? అసలు పాత నిబంధన ముగిశాక కొత్త నిబంధన మొదలవ్వడానికి మధ్యలో ఏం జరిగింది? ఈరోజు వీడియోలో సృష్టి ఆరంభం నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న మొత్తం బైబిల్ చరిత్రను ఒకే ఒక టైంలైన్లో చూడబోతున్నాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు బైబిల్ చరిత్రపై ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఇది మీ ఆత్మీయ జీవితాన్ని మార్చే వీడియో. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1 ఆరంభం మరియు పితరుల యుగం, క్రియేషన్ అండ్ పేట్రియార్క్స్. చరిత్ర మొదలయ్యేది ఆదియందు దేవుడు అనే మాటతో. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూడగలము. దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృష్టించాడు. కాని పాపం కారణంగా మానవుడు దేవునికి దూరమయ్యాడు. ఆదాము నుండి నోవాహు వరకు పాపం విస్తరించింది. జలప్రళయం వచ్చింది. కాని దేవుడు మానవజాతిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇక్కడే అసలైన చరిత్ర మలుపు తిరిగింది. క్రీస్తుపూర్వం సుమారు 2000 సంవత్సరాల ప్రాంతంలో దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని పిలిచాడు. ఇతని ద్వారానే ఇశ్రాయేలు చరిత్ర మొదలైంది. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు యాకోబు పుట్టాడు. యాకోబు పేరే ఇశ్రాయేలుగా మార్చబడింది. యాకోబుకు 12 మంది కుమారులు. వీరే ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూలపురుషులు. ఇందులో యోసేపు కథ మనందరికీ తెలుసు. యోసేపు ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి చేరారు. మొదట ఘనంగా బ్రతికినా కాలక్రమేణా అక్కడ బానిసలుగా మారిపోయారు. సుమారు 400 ఏళ్లు ఐగుప్తులో కటిక బానిసత్వం అనుభవించారు. దేవుడు వారి మొర విన్నాడు. పార్ట్ 2 నిర్గమనం మరియు అరణ్య ప్రయాణం. క్రీస్తుపూర్వం సుమారు 1446 ప్రాంతంలో దేవుడు మోషేను నాయకుడిగా లేపాడు. 10 తెగుళ్లతో ఐగుప్తును గడగడలాడించి తన ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. దీనినే నిర్గమనం అంటాం. ఎర్రసముద్రం పాయలైంది. ప్రజలు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఇక్కడే దేవుడు వారికి ధర్మశాస్త్రమిచ్చాడు. 10 ఆజ్ఞలిచ్చాడు. మరియు తన ప్రజల మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పాడు. కాని వారి అవిధేయత వల్ల 40 రోజులు పట్టాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఆ తరం మొత్తం అరణ్యంలోనే రాలిపోయింది. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి వాగ్దానదేశమైన కనానులో అడుగుపెట్టారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సుమారు 300 ఏళ్లు న్యాయాధిపతుల కాలం నడిచింది. గిద్యోను, సంసోను, సమూయేలు వంటి న్యాయాధిపతులుగా ఉండి ప్రజలను నడిపించారు. పార్ట్ 3 రాజుల యుగం మరియు స్వర్ణయుగం. ఇప్పుడు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. ప్రజలు మాకు రాజు కావాలని కోరారు. మొదటి రాజు సౌలు. ఇతను దేవునికి అవిధేయుడయ్యాడు. రెండవ రాజు దావీదు. ఇతను దేవుని హృదయానుసారుడు. యెరూషలేమును రాజధానిగా చేశాడు. క్రీస్తుపూర్వం 1000 ప్రాంతంలో ఇశ్రాయేలు రాజ్యం అత్యంత బలంగా ఉంది. చాలా కీర్తనలు ఈ కాలంలోనే రాయబడ్డాయి. మూడవ రాజు సొలొమోను. దావీదు కుమారుడు. ఇతను ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు. యెరూషలేములో మొట్టమొదటి గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఇశ్రాయేలు వైభవం శిఖరాగ్రానికి చేరింది ఇక్కడే. కాని సొలొమోను తర్వాత విచారకరమైన సంఘటన జరిగింది. రాజ్యం రెండుగా చీలిపోయింది. ఉత్తరాన 10 గోత్రాలతో ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడింది. రాజధాని సమరియా. దక్షిణాన 2 గోత్రాలతో యూదా రాజ్యం ఏర్పడింది. రాజధాని యెరూషలేము. ఉత్తర రాజ్యపు రాజులందరూ చెడ్డవారే. విగ్రహారాధన చేశారు. ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలను దేవుడు పంపినా వారు మారలేదు. ఫలితంగా క్రీస్తుపూర్వం 722లో అష్షూరియులు వచ్చి ఉత్తర రాజ్యాన్ని నాశనం చేశారు. దక్షిణ యూదారాజ్యంలో కొందరు మంచి రాజులు హిజ్కియా, యోషియా వంటివారు ఉన్నారు. కొందరు చెడ్డవారు ఉన్నారు. యెషయా, ఇర్మియా వంటి ప్రవక్తలు హెచ్చరించారు. కాని వారు వినలేదు. పార్ట్ 4 చెర మరియు పునరుద్ధరణ, ఎగ్జైల్ అండ్ రిటర్న్. క్రీస్తుపూర్వం 586లో బబులోను రాజు నెబుకద్నేజరు యెరూషలేముపై దండెత్తాడు.
సొలొమోను కట్టిన గొప్ప దేవాలయాన్ని తగలబెట్టాడు. పట్టణాన్ని నాశనం చేశాడు. యూదులను బానిసలుగా బబులోను దేశానికి తీసుకుపోయాడు. ఇదే చరిత్రలో బబులోను చెర, బాబిలోనియన్ ఎగ్జైల్. దానియేలు, యెహెజ్కేలు వంటివారు ఈ చెరలోనే దేవుని గూర్చి ప్రకటించారు. 70 సంవత్సరాల తర్వాత పారసీక రాజు కోరెషు కాలంలో దేవుడు వారిని తిరిగి యెరూషలేముకు వెళ్లనిచ్చాడు. జెరుబాబేల్ నాయకత్వంలో దేవాలయం తిరిగి కట్టబడింది. ఎజ్రా వాక్యాన్ని బోధించాడు. నెహెమ్యా యెరూషలేము గోడలను కట్టాడు. పాత నిబంధనలోని ఆఖరి ప్రవక్త మలాకీ ఈ కాలంలోనే ప్రవచించాడు. పార్ట్ 5 400 ఏళ్ల నిశ్శబ్దకాలం, ద 400 సైలెంట్ ఇయర్స్. మలాకీ గ్రంథంతో పాత నిబంధనం ముగిసింది. మలాకీ తర్వాత మత్తయి సువార్త మొదలయ్యే వరకు సుమారు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దీనిని నిశ్శబ్దకాలం అంటారు. ఈ సమయంలో దేవుడు ఏ ప్రవక్త ద్వారా మాట్లాడలేదు, కాని చరిత్ర ఆగలేదు. ఈ కాలంలోనే అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. గ్రీకు భాష ప్రపంచ భాషగా మారింది. అందుకే కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఆ తర్వాత రోమన్లు అధికారంలోకి వచ్చారు. వారు రోడ్లు వేశారు, శాంతిని స్థాపించారు. యూదుల్లో పరిసెయ్యులు, సద్దూకయ్యులు అనే శాఖలు పుట్టాయి. ప్రపంచం అంతా ఒక రక్షకుడి కోసం ఎదురుచూసేలా దేవుడు ఈ 400 ఏళ్లలో వేదికను సిద్ధంచేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు అని బైబిల్ చెబుతోంది. పార్ట్ 6 క్రీస్తు శకం మరియు కొత్త నిబంధన, ఏజ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ చర్చ్. అప్పుడు బెత్లెహేములో ఆ అద్భుతం జరిగింది. వాక్యం శరీరధారియై మన మధ్య నివసించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన 33.5 ఏళ్లు ఈ భూమిపై జీవించారు. రాజ్య సువార్త ప్రకటించారు. అంతేకాదు, పాత నిబంధనలో గొర్రెపిల్లలు చేసిన బలిని శాశ్వతంగా ముగిస్తూ తానే గొర్రెపిల్లగా మారి శిలువలో ప్రాణం పెట్టారు. మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచారు. యేసు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు రోజున సంఘం ఆవిర్భవించింది. పేతురు, పౌలు వంటి అపోస్తలులు సువార్తను ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లారు. క్రీస్తు శకం 95 ప్రాంతంలో అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాయడంతో బైబిల్ పూర్తయింది. చూసారా, ఏదేను తోటలో కోల్పోయిన దేవుని సాహచర్యం ప్రకటన గ్రంథంలో తిరిగి దొరికింది. చరిత్ర ఇంకా ముగియలేదు. మనం ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. త్వరలో యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నారు. అప్పుడు చరిత్ర పూర్తవుతుంది, నిత్యత్వం మొదలవుతుంది. ఆ నిత్యత్వంలో మీరుండాలంటే ఈ చరిత్ర సృష్టించిన దేవునితో మీకు సంబంధం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.